ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు కృపగల దేవుని హస్తము మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాము. దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనం ప్రేమించే వారముగా ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించు వారిని ఎలా తెలుస్తుంది అంటే, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని వారు దేవుని ప్రేమించువారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు కలిగే దేవుని ఏమిటంటే, దేవుడు మనకి మేలు చేయుటకై ఏ సమయానికి ఏది సమకూర్చాలో, ఏ సమయంలో ఏది కావాలో అవన్నీ జరిగిస్తాడు. మనం దీవెనకరంగా ఉండుటకు, మనల్ని దేవుడు ఆశీర్వదించుటకు, మన బ్రతుకుల్లో దేవుడు మేలు చేయుటకు దేవుడు జరిగిస్తూ సమకూరుస్తూ ఉంటారు. ఎవరికి దేవుడు మేలు చేస్తాడు, ఎవరి జీవితంలో మరి అవన్నీ మేలు జరుగుటకు సమస్తమును సమకూరుస్తారు అని గమనించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించు వారికి దినమందు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లోకముని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనకు మేలు కలుగుటకు సమస్తము దేవుడు సమకూర్చునుగాక. భక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు, యోసేపుని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి, తన జీవితంలో మేలు చేసి ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఏ సమయమందు ఏమి సమకూర్చాలో దేవుడు సమస్తము అక్కడ సమకూర్చి ఉంచారు. యోసేపు అన్నలకు ఆహారం తీసుకుని రావటము, యోసేపు అన్నలు యోసేపుని హేళన చేసి కొట్టి గోతులు పడవేసి మిద్యానీయులకు అమ్మివేసి, వారు ఒక అధికారికి అమ్మివేసి అక్కడ నిందలు భరించి చెరసాలకు వెళ్ళి, ఇవన్నీ దేవుని వలన సమకూర్చబడ్డాయి. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే, మేలు జరుగుటకు, యోసేపును దీవించడానికి, యోసేపు జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చుటకు ఇవన్నీ జరిగి ఉన్నాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ప్రస్తుతము నీకు జరుగుతున్న అవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతూ ఉన్నాయి. ప్రతికూలతలో ఉన్నావా, కన్నెళ్లలో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా? వీటన్నిటిని ఎందుకు సమకూర్చి ఉన్నారు అంటే, నీకు మేలు చేయుటకు, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను గణపరచడానికి దేవుడు ఇవన్నీ కూడా నీకు అనుమతించి ఉన్నారు. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయండి. కొందరి జీవితంలో ఈ శ్రమలు, బాధలు ఇవన్నీ సమకూర్చి వీటి తర్వాత మేలు చేస్తారు. మరికొందరి జీవితంలో దేవుని ప్రేమించు వారికి ప్రారంభం నుంచి కూడా వారికి ఏమేమి కావాలో, మరి ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, వివాహ విషయంలో, వ్యాపార విషయంలో అవన్నీ మేలుకరమైన మార్గంలోనే దేవుడు వారు నడిపిస్తూ ఉంటారు. మేలు జరుగుటకు వాటి విషయంలో అన్ని సమకూరుస్తారు. కనుక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమించువారము, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఉన్నాము. సమస్తమును దేవుడు మనకు సమకూరుస్తారు. తగిన సమయమందు దేవుడు మనకి మేలు జరిగించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలనైనా ఈ దినమందు మీ కృపగల హస్తాలకి మేము సమర్పించుకుంటూ ఉన్నాము. మీ కరుణ మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాము. మిమ్మల్ని ప్రేమించిన వారికి, మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవని దినమందు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా తండ్రి, ఈ వాక్యం మా జీవితంలో, మా బ్రతుకుల్లో దీవెనకరంగా నెరవేర్చుటకు సహాయం అనుగ్రహించండి. మేము మేలుకరమైన అనుభవంలో ఉన్న
శ్రమల మార్గంలో నడిపించబడుతూ ఉన్నాం. అవన్నీ మీరు మాకు అనుగ్రహించినవేనని, మేలు జరుగుటకేనని మేము యోచించి ఎంచి మిమ్మల్ని విడువక ఎడబాయక మిమ్మల్ని వెంబడించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మీరు మాతో ఉండి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.